గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు మనం పరీక్షలో విజయం ఎలా సాధించాలి అన్నటువంటి టాపిక్ మీద నేను మాట్లాడబోతున్నాను. అసలు ఒకరోజు పరీక్షలో మనం ఏ విధంగా విజయం సాధించాలి అంటే రేపు ఎగ్జామ్ అనగా మనం ఈరోజు ప్రిపేర్ అయ్యి ఏ విధంగా సక్సెస్ కావాలి, ఏ విధంగా పాస్ మార్కులు తెచ్చుకోవాలి, ఏ విధంగా మంచి మార్కులు తెచ్చుకోవాలి అన్నటువంటి ఒక ఆలోచన, ఏ విధంగా పాస్ కావాలి అన్నటువంటి ఒక ఆతృత అన్నటువంటిది ప్రతి ఒక్క విద్యార్థిలో ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఒక వీడియో అన్నటువంటిది నేను చేస్తున్నాను. ఈ వీడియోను అందరూ చూసి తప్పకుండా ఒక్క రోజులోనే చదివి ఆ యొక్క సబ్జెక్ట్ మనం ఎలా పాస్ కావాలి అన్నటువంటి ఒక మంత్రాన్ని మీకు తెలియజేస్తున్నాను. వాటిని మీరు శ్రద్ధగా విన్నట్లయితే తప్పకుండా ఒక్క రోజులో చదివి మరుసటి రోజు రాసేటటువంటి పరీక్షలో తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ వీడియోను స్టార్ట్ చేస్తున్నాడు. ఈ విధంగా ఈరోజు ఒక్క రోజులో చదివి పరీక్ష ఇలా పాస్ కావాలి. చూడండి, ఒక్క రోజులో చదివి పరీక్షను ఎలా పాస్ కావాలి, దీనికి సంబంధించినటువంటి విషయాలు ఈరోజు మనం తెలుసుకోవడం అనేటువంటిది చేద్దాం. అంటే ఒక్క రోజులో మనము చదివి ఏ విధంగా మనం పాస్ అవుతాం అన్నటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే మన పరీక్షకు సంబంధించినటువంటి అనేక విషయాలు చాలామంది విద్యార్థులంతా కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారనమాట. ఎలా చదవాలి, ఎలా మనం రేపే ఎగ్జామ్ ఉంది, ఈరోజు ఎలా చదివి ఎలా రేపు పరీక్షలో విజయం సాధించాలి, ఎలా పాస్ మార్కులు తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆతృత అనేది ఆందోళన చెందడం అనేది చేస్తుంటారు. దానికి సంబంధించినటువంటి కొన్ని టిప్స్ అనేటువంటివి మీకు చెప్తాను. తప్పకుండా ఆ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా నేను చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే 100% మీరు తప్పకుండా పాస్ కావడం చేస్తారనమాట. నెంబర్ 1 ఏంటంటే, మీరు మొదట ఏం చేయాలి అంటే, మొదట మీరు సార్ వాళ్ళు ఇచ్చినటువంటి అంటే ఏ సబ్జెక్ట్ అయితే నువ్వు చదవాలనుకుంటున్నావో, రేపు ఏదైతే ఎగ్జామ్ అనేది ఉందో దానికి సంబంధించినటువంటి సబ్జెక్టు లెక్చర్ కానీ లేకుంటే మీ సార్ కానీ ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవో మీరు ఒకసారి చూసుకోవాలి. ఆ విధంగా ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నటువంటివి ముందుగా పెట్టుకోవడం అనేటువంటిది చేయాలి. అవే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఎలా చదవాలి, ఎలా చదివితే మరుసటి రోజు మనం పాస్ కాగలిగేటటువంటి పరీక్ష రాయగలుగుతాము అన్నటువంటి ఒక మంత్రాన్ని చెప్పబోతున్నాను. అందరూ కూడా చక్కగా దీన్ని అర్థం చేసుకోవడం అనేది చేయాలి. ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఒక్క రోజులో మనం ఏ విధంగా పాస్ అవుతాము అంటే 1 డేలో మనం ఏ విధంగా పాస్ కావడం అన్నటువంటిది చేయొచ్చు అన్నటువంటిది మనం చూసినట్లయితే, ఈ ఒక్కరోజుకు సంబంధించి 1 డేలో మనం ఎట్లాగా దీన్ని పాస్ అవుతాము అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ మొదట మనం చేయవలసింది ఏంటంటే, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఇచ్చినటువంటి ఆ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను ముందు పెట్టుకొని మొదట రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు ఫ్రీగా ఉంటాం కాబట్టి ఆ 1 డేలో ఏం చేయాలంటే, తెల్లవారుజామున 4 గంటలకే చదవడం అనేది స్టార్ట్ చేయాలి. అంటే తెల్లవారుజామున 4 గంటలకే చదవడం అన్నటువంటిది స్టార్ట్ చేయాలి. అంటే 4 నుంచి ఎంతవరకు 6 గంటల వరకు చదవాలి. తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల వరకు చదవడం అన్నటువంటిది చేయాలి. ఈ 4 నుంచి 6 గంటల వరకు మనం మినిమము ఈ 2 అవర్స్లో మనం ఏం చేయాలి అంటే, దాదాపు ఒక 3-2 అన్నటువంటి క్వశ్చన్స్ నేర్చుకోవాలి. మినిమం ఒక 2 అన్న నేర్చుకోవాలి, లేదు అంటే 3 అన్న నేర్చుకోవాలి. అంటే గట్టిగా మనం దాన్ని 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బాగా నేర్చుకోవాలి, ఒకటి మామూలుగా నేర్చుకుంటే సరిపోతుంది. అంటే ఆ విధంగా 2 అవర్స్లో ఒక 3 ఆన్సర్స్ అనేది నేర్చుకోవాలి. ఆ టైం అయిపోతుంది. అంటే 4 to 6 ఆ విధంగా మనం చదవడం చేసాం. ఒక 3 ఆన్సర్స్ నేర్చుకున్నాం.
ఆ తర్వాత మళ్ళీ బ్రేక్ అనేది ఇవ్వాలి. అంటే ఈ యొక్క 4 to 6 వరకు అయిన తర్వాత మళ్ళీ మనం మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం అనేటువంటిది చేయాలి. ఈ మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం అనేటువంటిది చేసిన తర్వాత మళ్ళీ మనము 9 to 11 వరకు చదవడం అనేది చేయాలి. అంటే 9 to 11 వరకు మళ్ళీ నెక్స్ట్ చదవడం అనేది చేయాలి. ఈ 9 to 11 మధ్యలో మళ్ళీ చదవడం అనేటువంటిది స్టార్ట్ చేసి మళ్ళీ ఈ 2 to 3 ఆన్సర్స్ మళ్ళీ నేర్చుకోవడం అనేది చేయాలి. ఆ విధంగా చేసిన తర్వాత బ్రేక్ ఇచ్చి మళ్ళీ అప్పుడు మనం ఏం చేయాలంటే అప్పుడు కావలసినటువంటి రెస్ట్ అనేటువంటిది తీసుకోవాలి. రెస్ట్ అనేది తీసుకున్న తర్వాత మళ్ళీ ఆఫ్టర్ లంచ్ తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే 3 to 5 వరకు మళ్ళీ చదవడం అనేది చేయాలి. ఆ విధంగా 3 to 5 వరకు అన్నటువంటిది మళ్ళీ చదివి మళ్ళీ ఒక 3 ఆన్సర్స్ అనేది నేర్చుకోవాలి. అంటే ఒక 3లో మనం ఏం చేయాలంటే ప్రతిసారి చదివేటప్పుడు 2 లాంగ్ క్వశ్చన్స్, ఒక షార్ట్ క్వశ్చన్స్. 3లో 2 లాంగ్ క్వశ్చన్స్, ఒక షార్ట్ ఆన్సర్ అనేది నేర్చుకోవాలి. ఆ తర్వాత 3 to 5 తర్వాత మనం రెస్ట్ తీసుకొని నిద్రించడము, రెస్ట్ తీసుకోవడం ఇదంతా కూడా చేయాలి. ఆ తర్వాత మనం చదవడం అనేది చేయకూడదు. ఆ తర్వాత ఈవినింగ్ మళ్ళీ 7కి స్టార్ట్ చేయాలి. అంటే చీకటి పడిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ 7కి స్టార్ట్ చేయాలి. 7 to 9 వరకు మళ్ళీ చదవడం అనేది చేయాలి. మళ్ళీ అక్కడ కూడా మనం ఏం చేయాలి అంటే మళ్ళీ ఒక 3 ఆన్సర్స్ అనేది చేయాలి. ఆ విధంగా 3 ఆన్సర్స్లో మళ్ళీ 2 లాంగ్ క్వశ్చన్స్, ఒక షార్ట్ క్వశ్చన్ అనేది నేర్చుకోవాలి. ఈ విధంగా మనము ఈ ఒక్క రోజులో అంటే 4 to 6లో 3, ఆ తర్వాత 4 to 6 తర్వాత మళ్ళీ మనం 9 to 11కు ఒక మళ్ళీ 3, ఆ తర్వాత మళ్ళీ 3 to 5కు మళ్ళీ 3, తర్వాత 7 to 9కు మళ్ళీ ఒక 3. అంటే ఈ విధంగా మనము 8 గంటలు మనం ఏం చేస్తామంటే రోజులో చదవడం అనేది చేస్తాం. ఈ 8 గంటల్లో మనం ఏం చేయాలి అంటే 2 లాంగ్ క్వశ్చన్స్, ఒక షార్ట్ క్వశ్చన్. అంటే 8 గంటల్లో మొత్తం ఎన్ని నేర్చుకున్నాము? 8 into 3 అంటే 2 గంటలకు 3 లెక్కన మనం చూసినట్లయితే 24 ఆన్సర్స్ అనేది నేర్చుకుంటాం. ఈ 24 ఆన్సర్స్లో మనం ఏం చేయాలి అంటే 8 అన్నటువంటి ఈ యొక్క అవర్స్లో మనము 8 into 3 అంటే 8 into 3 = 24. ఈ 24 ఈ యొక్క ఆన్సర్స్లో మనం ఏం చేస్తున్నామంటే ఒక లాంగ్ క్వశ్చన్స్ అనేటువంటిది 16 నేర్చుకున్నాము. తర్వాత ఒక 8 షార్ట్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం. ఈ విధంగా లాంగ్, షార్ట్ క్వశ్చన్స్ అనేటివి నేర్చుకున్న తర్వాత మనము ఏం చేస్తామంటే నెక్స్ట్ డే రోజు మనం ఏం చేస్తాము, ఎగ్జామ్కి వెళ్ళడం అనేది చేస్తాం. ఈ ఎగ్జామ్కు వెళ్ళడం అనేది చేసిన తర్వాత ఎగ్జామ్లో చాలామంది నేర్చుకోవడం అనేటువంటిది ఒక ఎత్తు అయితే ఆ యొక్క నేర్చుకున్నటువంటి దాన్ని ఏ విధంగా రాయాలనేది తెలియకపోవడం వల్ల ఏం చేస్తుంటారంటే మార్క్స్ అనేటువంటివి వాళ్ళు తక్కువ పొందడం చేస్తారు. అయితే దానికి సంబంధించినటువంటి కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి. అవి ఏవో మీరు చూసి ఆ విధంగా చేసినట్లయితే తప్పకుండా ఎక్కువ మార్క్స్కు స్కోర్ చేసే అవకాశం ఉంది. అంటే దానికి సంబంధించినటువంటి టిప్స్ ఏంటి, ఎగ్జామ్లో ఏ విధంగా రాస్తే మంచి మార్కులు వస్తాయి, చదువుకున్నాం, కష్టపడ్డాం, నేర్చుకున్నాం, ఓకే. ఆ తర్వాత ఈ నేర్చుకున్నటువంటి ఈ యొక్క ఆన్సర్స్ని ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఎగ్జామ్లో టైం లోపల ఏ విధంగా మనం దాన్ని కంప్లీట్ చేసి అన్నీ రాసి రావాలి అన్నటువంటిది కూడా మనం ఈ టిప్స్లో నేర్చుకోవాలి. ఎట్లా అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆన్సర్స్ వాళ్ళకి తెలుసు కానీ అన్నీ రాయలేకపోతారు. అంటే వాళ్ళు అడిగినటువంటి ఆన్సర్స్ అన్నీ చేయలేక ఒకటో, రెండో, మూడో ఇట్లాగా వాళ్ళు వదిలేసి టైం సరిపోలేదు, నేను రాయలేదు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు బాధపడుతుంటారు. అట్లా కాకుండా అన్ని ఆన్సర్స్ ఎట్లా మనం ఇన్ టైంలో చేయాలి, ఏ విధంగా రాస్తే మంచిగా మార్క్స్ వస్తాయన్నటువంటి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకోదాం. ఈ సెకండ్ పార్ట్లో మనం ఏంటంటే ఎగ్జామ్లో ముందుగా మనం ఏం చేయాలి అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఎలాంటి క్వశ్చన్స్ మనం ఫస్ట్ అటెంప్ట్ చేయాలి. అంటే లాంగ్ క్వశ్చన్స్ వస్తాయి, షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో ఏ దానికి ఎక్కువ మార్కులు ఇస్తారు అంటే లాంగ్ క్వశ్చన్స్కి ఎక్కువ మార్కులు ఇస్తారు. మనం కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, లాంగ్ క్వశ్చన్స్కి ఇవ్వాలి. అంటే షార్ట్ క్వశ్చన్స్కి 5 మార్క్స్ ఇస్తే లాంగ్ క్వశ్చన్స్కి 15 మార్క్స్ ఇస్తారు. అంటే మనం కూడా ఏం చేయాలంటే దీనికి సంబంధించి 15 మార్కులకు మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి.
ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మరి లాంగ్ క్వశ్చన్స్ మనకు రాయమన్నది 4 ఇచ్చారనుకోండి, 4 రాయమన్నారు. 4 ఇంటూ 15 అంటే 60 మార్క్స్. అంటే నువ్వు 4 రాస్తే మరి 60 మార్క్స్ వస్తాయి. అదే మరి షార్ట్ క్వశ్చన్స్ 5 రాయమన్నారు. 5 రాయమన్నారంటే అక్కడ మరి 5 ఇంటూ 4 అంటే 20 మార్క్స్. అంటే ఒక్కొక్క దానికి 4 మార్క్స్ అన్నమాట. ఈ విధంగా మరి ఏ దానికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే లాంగ్ క్వశ్చన్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి లాంగ్ క్వశ్చన్స్ రాయడం అనేది నేర్చుకోవాలి. ఆ విధంగా మరి రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలా రాస్తే మరి మంచి మార్కులు వస్తాయి అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ మనం రాసేటప్పుడు మరి ఆన్సర్లో హెడ్లైన్స్ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ప్రతి ఆన్సర్కి ఏంటంటే కంపల్సరిగా హెడ్లైన్స్ ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ హెడ్లైన్స్ పెట్టుకుంటూ మరి వెళ్ళాలి. ఆ హెడ్లైన్స్ పెట్టడం అనేది డిఫరెంట్ ఇంక్ అనేది ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆన్సర్ అంతా కూడా బ్లూ ఇంక్లో రాస్తున్నావు అనుకో, బ్లాక్ ఇంక్తో నువ్వు హెడ్లైన్ పెట్టాలి. దానివల్ల ఏంటంటే అది ఒక హైలైట్ అవుతుంది. దాని ద్వారా మంచి మార్కులు స్కోర్ చేసుకోవడం, తర్వాత ఎక్కువగా మార్కులు పొందడానికి ఇది అవకాశం ఉంటుంది. కాబట్టి హెడ్లైన్ పెట్టడం ఒక ఎత్తు, మళ్ళీ దానికి సంబంధించి ఒక స్పెషల్గా ఒక ఇంకును మళ్ళీ మనం వేరే సపరేట్ ఇంకుతో మనం పెట్టడం అనేది చేయాలి. ఆ విధంగా హెడ్లైన్స్ పెట్టుకుంటూ మనం ఆన్సర్స్ అనేది చేయాలి. ఆన్సర్స్ రాసేటప్పుడు ఇంకొకటి గమనించవలసింది ఏంటంటే చాలామంది గొలుసు కట్టుగా రాస్తుంటారు దగ్గర. అలా కాకుండా ఒక వర్డ్కి అంటే ఒక పదానికి స్పేస్ ఇస్తూ రాయడం వల్ల పేజీలు ఎక్కువ కనిపిస్తాయి. చక్కగా మీరు రాసింది ఏందనేది అర్థమవుతుంది. మరి మంచిగా మార్కులు ఎక్కువగా వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి హెడ్లైన్స్ పెడుతూ ఆ తర్వాత స్పేస్ ఇస్తూ రాస్తూ అన్నటువంటిది మనం చేయడం అనేది చేయాలి. ఆ విధంగా మరి చేస్తూ మరి వెళుతూ ఉన్నప్పుడు మనం ఎంత రాస్తున్నామో ఎంత టైం అవుతుందో కూడా కొంతమంది గమనించరు. అంటే నాకు ఆన్సర్ తెలుసు కదా అని చెప్పేసి ఏం చేస్తుంటారంటే పొడవుగా రాసుకుంటూ వెళ్తే లాస్ట్కి మళ్ళీ ఇంకొక ఆన్సర్ మిగులుతుంది, దాన్ని రాయలేకపోతాం. అలా కాకుండా మనం ఫస్ట్ ఏం చేయాలంటే టైం సెట్టింగ్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు రాసేటటువంటి సెమ్లో ఎట్లా అడుగుతున్నారు, లాంగ్ క్వశ్చన్స్ 4 అడుగుతున్నారు, షార్ట్ క్వశ్చన్స్ 5 అడుగుతున్నారు. అయితే మనము ఈ షార్ట్ క్వశ్చన్స్ 5 అంటే ఒక్కొక్క దానికి ఎంత టైం మనం ఫస్ట్ కేటాయించుకోవాలి. ఈ షార్ట్ క్వశ్చన్ ఇంత టైంలో ఫిలప్ చేయాలి, ఈ యొక్క షార్ట్ క్వశ్చన్స్ ఈ టైంలోనే మనం పూర్తి చేయాలి అనేటువంటి ఒక మైండ్లో పెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే షార్ట్ క్వశ్చన్స్ వాళ్ళు 5 రాయమన్నారు. అయితే మనం ఏం చేయాలి అంటే ఒక్కొక్క దానికి మరి మనం టైమింగ్ అన్నటువంటిది 5 మినిట్స్ అనేది కేటాయించాలి. ఆ విధంగా చూసినట్లయితే ఒక్కొక్క దానికి 5 మరి మినిట్స్ అయితే 5 ఇంటూ 5 అంటే 25 నిమిషాలు మనం షార్ట్ క్వశ్చన్స్కి కేటాయించడం అనేది చేయాలి. లేదు అంటే ఇంకా 5 నిమిషాలు ఎక్కువైనా హాఫ్ అన్ అవర్లో షార్ట్ క్వశ్చన్స్ అన్నటువంటివి రాయటం అనేది చేయాలి. ఆ తర్వాత లాంగ్ క్వశ్చన్స్కి మనం వెళ్ళినట్లయితే మనకు లాంగ్ క్వశ్చన్స్ 4 రాయమని చెప్తారు. ఈ 4 లాంగ్ క్వశ్చన్స్ రాయమంటే ఒక్కొక్క దానికి ఎంత టైం కేటాయించాలి అంటే హాఫ్ అన్ అవర్ మనం టైం అనేది కేటాయించాలి. అంటే 30 నిమిషాలు. అంటే మనకు 4 ఆన్సర్స్ రాయమన్నప్పుడు 30 ఇంటూ 4 అంటే 120 నిమిషాలు, అంటే 2 గంటలు. అయితే 2 గంటలు ఇక్కడ మనం తీసుకున్నాము మరి లాంగ్ క్వశ్చన్స్కి. షార్ట్ క్వశ్చన్స్కి హాఫ్ అన్ అవర్ తీసుకున్నాము, ఇంకా మనకు హాఫ్ అన్ అవర్ మిగులుతుంది. అంటే 3 అవర్స్ మనకు మరి డ్యూరేషన్ అవుతే మనకు దీంట్లో 2 అవర్స్లో మనం లాంగ్ క్వశ్చన్స్ రాస్తున్నాం, హాఫ్ అన్ అవర్ కోట్ అయినా కూడా మనకు 2 గంటలు మరి ఎస్ఏ ఆన్సర్స్ మనం రాయగలుగుతున్నాం. హాఫ్ అన్ అవర్లో మనం షార్ట్ క్వశ్చన్స్ రాయగలుగుతున్నాం. అట్టప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ మనకు అవసరం అనుకుంటే మరి ఇక్కడ షార్ట్ క్వశ్చన్స్కి ఇంకా ఎక్కువ కొంత టైం కేటాయించి ఇంకా మంచిగా రాసే ప్రయత్నం చేయాలి. ఇంకా ఒక 10 నిమిషాలు అట్లా ఏమైనా మిగిలితే 15 నిమిషాలు మిగిలితే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే లాంగ్ క్వశ్చన్స్ ఎన్ని అడిగారు, ఎన్ని చేసాము, ఎక్కడైనా హెడ్లైన్స్ పెట్టలేదా, ఎక్కడైనా మిస్టేక్ చేసామా, ఎక్కడైనా నెంబర్ వేయలేదా, ఏ విధమైనటువంటివి మరి కరెక్ట్గా అన్నీ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని అడిగినంత రాసామా లేదా ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని చూసుకొని ఎక్కడైనా ఉంటే వాటిని సరి చేసుకొని చివరిగా మళ్ళీ మనం రాసినటువంటి ఆల్ టికెట్ నెంబర్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత లాస్ట్కి మనం ఏం చేయాలంటే అప్పుడు మనం అంతా కూడా సాటిస్ఫై, అంతా కూడా కరెక్టే ఉంది అనుకున్న తర్వాత మనం పేపర్ని ఇన్విజిలేటర్కి ఇచ్చేసి మనం బయటికి రావాలి. ఈ విధంగా ఒక్క రోజులో
మనము నెక్స్ట్ డేలో మరి ఈ విధంగా ఆన్సర్స్ అనేటివి నేర్చుకొని రాసి మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి మరి 100% ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు నెక్స్ట్ డే ఒక్క రోజులోనే మనం ఈరోజు నేర్చుకున్నది రేపు ఒక్క రోజులోనే మనం పరీక్షలో రాసి ఎలా మరి సక్సెస్ కావాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలన్నటువంటిది ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే మీకు నచ్చినట్లయితే మీరు కామెంట్ చేయండి. మీకు ఏమైనా మరి డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు, మరి కామెంట్లో పెట్టండి. తర్వాత నా యొక్క ఛానల్ని ఎప్పటికెప్పుడు మీరు మరి చూస్తూ ఉండండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికెప్పుడు మరి నోటిఫికేషన్లో మీకు ఇది రావడం జరుగుతుంది. ఇక తర్వాత మరి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి, విద్యకు సంబంధించినటువంటి, తర్వాత ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా ఈ యొక్క ఎల్ఎంఆర్ ఛానల్లో మీకు అందించడం చేస్తాం. కాబట్టి ఇదంతా కూడా మీరు ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటూ మీ ఏవి రెడ్డి లెక్చరర్.